మా నమ్మకం నువ్వే జగన్. మా నమ్మకం నువ్వే జగన్. మా నమ్మకం నువ్వే జగన్. నమస్తే, వెల్కమ్ టు నాన్ స్టాప్ న్యూస్. రోజంతా బిజీ ఉన్నారా? న్యూస్ అప్డేట్స్ మిస్ అయ్యారా? డోంట్ వరీ, బ్రేక్స్ లేకుండా బోర్ కొట్టకుండా నాన్ స్టాప్ న్యూస్ ప్రతిరోజు రాత్రి 9 గంటలకు. నేను అనుశ్రీ, నేను కార్తిక్. టాప్ హెడ్లైన్స్ చూద్దాం. పగలు బీజేపీతో, రాత్రి కాంగ్రెస్ తో చంద్రబాబు కాపురం. కాంగ్రెస్ కు ఓటు వేస్తే కూటమికి వేసినట్లేనన్న సీఎం జగన్. ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ పై పత్రికల్లో అసత్య ప్రకటనలు. ఎల్లో మీడియా బరితెగించిందని వైఎస్ఆర్సీపీ నేతల ధ్వజం. ఎన్నికల సంఘంపై ఏపీ హైకోర్టు ఆగ్రహం. డీబీటీ నిధుల విడుదలపై వేర్వేరు ప్రమాణాలు ఎందుకని ప్రశ్న. సునీత, రాజశేఖర్, సిబిఐ అధికారి రామ్ సింగ్ కు చుక్కెదురు. వాష్ పిటిషన్లు డిస్మిస్ చేసిన ఏపీ హైకోర్టు. రేవంత్ ప్రభుత్వం డబుల్ ఆర్ ట్యాక్స్ ను వసూలు చేస్తోంది. కాంగ్రెస్ అబద్ధపు హామీలకు మోసపోవద్దన్న ప్రధాని మోదీ. తిహార్ జైలు నుంచి ఢిల్లీ సీఎం కేజ్రీవాల్ విడుదల. ఎన్నికల ప్రచారం కోసం మధ్యంతర బెయిల్ ఇచ్చిన సుప్రీంకోర్టు. ఇక వివరాలకు వెళదాం. మంగళగిరిలో జననేతకు హారతులు పడితే పుత్తూరులో జన ప్రవాహం పోటెత్తింది. కడపలో ప్రతి గడప కదిలొచ్చి సంక్షేమ సారథిపై ఎనలేని అభిమానాన్ని చూపించింది. ఎన్నికల ప్రచారంలో ప్రత్యర్థులకు అందనంత వేగంతో దూసుకువెళ్తున్నారు సీఎం జగన్. ఆయన అడుగుపెట్టిన చోటల్లా జన ప్రభంజనమే కనిపిస్తోంది. వేలాదిగా తరలివచ్చిన ప్రజలతో రోడ్లన్నీ కిక్కిరిసిపోయి కనిపిస్తున్నాయి. ఇవాళ జరిగిన 3 ప్రచార సభల్లో అవ్వాతాతలు, అక్కా చెల్లెమ్మలంతా మా నమ్మకం నువ్వే జగన్ అంటూ నినదించారు. తెచ్చిండు ప్రభుత్వం, మా చేతికి ఇచ్చిండుర పథకం, మా పంటకు తెచ్చిండుర పైరు, మారింది పల్లె బతుకుల తీరు. రైతు కూలన్నల నేత కదర మన జగనన్నో, అదృష్టం మన తోడై ఉన్నడు రాజన్నో. ఎన్నికల ప్రచార సభల్లో కూటమి నేతల కుట్ర రాజకీయాలను సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఎండగట్టారు. వైఎస్ఆర్ మరణం తర్వాత తనను, తన కుటుంబాన్ని కాంగ్రెస్ ఇబ్బంది పెట్టిందని ఆగ్రహం వ్యక్తం చేశారు. తనను అన్యాయంగా 16 నెలలు జైల్లో పెట్టారని ఆవేదన వ్యక్తం చేశారు. మేనిఫెస్టోను ఒక పవిత్ర గ్రంథంగా భావించి 99% హామీలను అమలు చేశామని సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి గుర్తు చేశారు. 59 నెలల్లో విప్లవాత్మక మార్పులను తీసుకువచ్చామన్నారు. కూటమితో జత కట్టి కుట్రలు చేసేందుకు బయలుదేరిన చంద్రబాబు అండ్ బ్యాచ్ కు బుద్ధి చెప్పారని ఓటర్లను కోరారు. మామూలుగా మంగళగిరి సీటు బీసీల సీటు, మంగళగిరి సీటు మామూలుగా వెనకబడిన వర్గాల సీటు. అత్యధికంగా ఉన్న జనాభా వెనకబడిన వర్గాలు. అలాంటి సీటు నేను గతంలో ఆర్కేకి ఇస్తే, నేను ఆర్కేకి చెప్పి, ఆర్కే ఈసారి మనం త్యాగం చెయ్యాలి, ఇక్కడ నుంచి మనం బీసీని తీసుకొని రావాలి అని చెప్పి నేను ఆర్కేకి చెప్పి, ఆర్కేకి ఉన్న సీటును తీసి నేను నా చెల్లికి ఇస్తే, అక్కడ వాళ్ళు ఏం చేస్తా ఉన్నారు, బీసీల సీటు కదా గెలవడం సులభం కదా అని చెప్పి ఏకంగా పెద్ద పెద్ద వాళ్ళందరూ వచ్చి డబ్బులు మూటలు మూటలు తీసి ఎన్నికల్లో గెలవడానికి ప్రయత్నం చేస్తా ఉన్నారు. కానీ మీ అందరికీ నేను ఒకటి చెప్తా ఉన్నా, ఆయన డబ్బు ఇస్తే వద్దు అనొద్దండి, తీసుకోండి. ఎందుకంటే ఆ డబ్బు మనదే, మన దగ్గర నుంచి దోచేసిన సొమ్మే ఆ డబ్బంతా. కానీ ఓటు వేసేటప్పుడు మాత్రం అందరూ గుర్తుపెట్టుకోండి, ఎవరి వల్ల మంచి జరిగింది, ఎవరు ఉంటే మంచి కొనసాగుతుంది అన్నది గుర్తుపెట్టుకొని ప్రతి ఒక్కరిని కూడా ఓటు వేయమని కోరుతా ఉన్నా. రైతన్నలకు ఎప్పుడూ జరగని విధంగా, గతంలో ఎప్పుడూ చూడని విధంగా రైతన్నలకు పెట్టుబడికి సహాయంగా ఓ రైతు భరోసా,
రైతన్నలకు ఉచిత పంటల బీమా, రైతన్నలకు సీజన్ ముగిసేలోగానే ఇన్పుట్ సబ్సిడీ, రైతన్నలకు పగటిపూటే 9 గంటల పాటు నాణ్యమైన ఉచిత విద్యుత్, రైతన్నను చెయ్యి పట్టుకొని నడిపిస్తూ ఆ రైతన్న కోసం అదే గ్రామంలోనే ఓ ఆర్బీకే వ్యవస్థ. నేను అడుగుతా ఉన్నా, ఇలా రైతన్నను ఇంతగా పట్టించుకున్న ప్రభుత్వం, రైతన్న కోసం ఇన్ని పథకాలు పెట్టిన ప్రభుత్వం గతంలో ఎప్పుడైనా చూశారా అని అడుగుతా ఉన్నాను. మీ బిడ్డ జరిగిందా అన్నా? ఒక రైతు భరోసా గతంలో ఉండేదా? పెట్టుబడికి సహాయం అందేదా? కడప జిల్లాలో ఉన్నంత రాజకీయ చైతన్యం ఆంధ్ర రాష్ట్రంలో బహుశా అతి కొద్ది జిల్లాలకు మాత్రమే ఉంటుందని. ఎందుకంటే నాకు బాగా గుర్తుంది, నాన్నగారు చనిపోయిన తర్వాత మీ బిడ్డను ఏ రకంగా కాంగ్రెస్ పార్టీ అప్పట్లో ఇబ్బంది పెట్టింది అని. ఆ ఇబ్బంది పెట్టే సమయంలో మీ బిడ్డ ఇదే కడప గడ్డ మీద నుంచి ఇండిపెండెంట్గా అప్పటికప్పుడే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ స్థాపించి ఇండిపెండెంట్గా సింబల్ కూడా రానప్పుడు కేవలం 14 రోజులు మాత్రమే ఆ సింబల్ మనకు వచ్చిన పరిస్థితులు ఉన్నప్పుడు ఇదే గడ్డ మీద మీ బిడ్డతో మీరు నిలబడి మీరిచ్చిన మెజారిటీ ఏకంగా 5,45,000 మెజారిటీ ఇచ్చారు. ఢిల్లీలో ప్రమాణ స్వీకారం చేస్తూ ఉంటే పార్లమెంట్ భవనంలో ఉన్న ప్రతి తలకాయ కూడా ఎవరి జగన్ అని చెప్పి చూశారు ఆ రోజు. అంతటి చైతన్యం ఉన్న జిల్లా నా కడప జిల్లా. ఇటువంటి కడప రాజకీయాన్ని మన ప్రజల ప్రయోజనాలను వైఎస్ఆర్ మీద అభిమానం ఉన్న మన ప్రజలు నిర్ణయించాలా, లేక వైఎస్ఆర్ అనే పేరే కనపడకుండా చేయాలని ప్రయత్నిస్తా ఉన్న వైఎస్ఆర్ శత్రువులు నిర్ణయించాలా అన్నది మీరందరూ కూడా ఆలోచన చేయమని కోరుతా ఉన్నా. ఏపీలో సంక్షేమ పథకాలకు నిధుల విడుదల విషయంలో ఈసీ తీరు పట్ల ఏపీ హైకోర్టు తీవ్ర ఆగ్రహాన్ని వ్యక్తం చేసింది. నిధుల విడుదలకు న్యాయస్థానం ఆదేశాలు ఇచ్చిన తర్వాత ప్రభుత్వాన్ని ఏ అధికారంతో క్లారిఫికేషన్ అడుగుతారని ప్రశ్నించింది. హైకోర్టు కన్నా ఎన్నికల సంఘం ఎక్కువ అని భావిస్తోందా అని మండిపడింది. తెలంగాణలో రైతు భరోసాకు అనుమతిచ్చినప్పుడు ఏపీలోని పథకాలను ఎలా అడ్డుకుంటారని ప్రశ్నించింది. ఈ తీరు చూస్తుంటే ఎన్నికల కమిషన్ సమదృష్టితో వ్యవహరిస్తున్నట్టు కనిపించడం లేదని న్యాయస్థానం చీవాట్లు పెట్టింది. ఇప్పుడున్న పరిస్థితుల్లో డీబీటీ పథకాలు నిధులు విడుదల చేసే సమయం లేకపోవడంతో విచారణను జూన్కు వాయిదా వేసింది. సంక్షేమ పథకాల నిధులు విడుదలపై నిలిపివేయడంపై సజ్జల కీలక వ్యాఖ్యలు చేశారు. 2019లో బాబు ప్రజలను ప్రలోభపెట్టేందుకు పసుపు కుంకుమ కింద చెక్కులే ఇచ్చారని, మరి అప్పుడెందుకు ఈసీ అభ్యంతరం తెలపలేదని ప్రశ్నించారు. ప్రధాని రైతుల కోసం బటన్ నొక్కినా వెంటనే నిధులు పడవని, 2 నెలల వరకు సమయం పడుతుందని గుర్తు చేశారు. ఆ రోజు మీరు నొక్కినప్పుడు పోవాల్సిన 24 అవర్స్లోనే కదా, ఎందుకు పోలే? డీబీటీ అంటే నేను చంద్రబాబు అడిగే మాట అది. ఎలక్షన్ కమిషన్ పర్వ్యూ కూడా కాదు. అక్కడ మోడీ నొక్కినా, మన రైతులకు సంబంధించి కిందికి ఏదైనా నొక్కినా అదేం ఒక రోజులో రాదు, 1-2 నెలలకు వస్తుంటాయి. గవర్నమెంట్ ఏమన్నా పెట్టింది ఈ రోజు పెట్టిందే ఈసీకి? 20 రోజుల క్రితం పెట్టింది. 20 రోజుల క్రితం ఆ రోజే ఇస్తే 16, 19 అప్పట్లోనే పోయినాయి. అప్పుడే వెళ్ళిపోయావుగా. కూటమి నేతల ఒత్తిడికి తలొగ్గి పేదలను ఇబ్బందులకు గురి చేయడం సరికాదన్నారు మంత్రి బొత్స సత్యనారాయణ. న్యాయస్థానాల నుంచి ఆదేశాలు వచ్చినా సంక్షేమ పథకాలను లబ్ధిదారులకు విడుదల చేయకపోవడంపై ఆక్షేపించారు. 2019లో పసుపు కుంకుమ నిధులతో పాటు రైతులకు సాయాన్ని కూడా ఎన్నికల కోడ్ అమల్లో ఉండగానే అందజేశారని స్పష్టం చేశారు. పట్టలేదు, మహిళలు పట్టలేదు, ముద్దులు పట్టలేదు, విద్యార్థులు పట్టలేదు. ఒకరికి కాదు, పోనీ ఇవ్వలేదు, పోనీ ఈసీ ఎంత వాటి మీద ఎంత ఒత్తిడి ఉందో ఏ రకంగా ఆలోచించండి. మరి పొద్దు 19 ఎన్నికల్లో మళ్ళీ అయితే ఇక్కడున్న ఆ రోజున తెలుగుదేశం ప్రభుత్వం వాళ్ళతో కలిపి ఇంకో 2,000 ఎంతో కలిపి ఇచ్చారు. దాన్ని మరి ఏ సంబంధం ఇచ్చారు?
ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్పై చంద్రబాబు దుష్ప్రచారం చేస్తున్నారని మండిపడ్డారు వైఎస్ఆర్సీపీ లీగల్ సెల్ రాష్ట్ర అధ్యక్షుడు మనోహర్ రెడ్డి. కేంద్ర ప్రభుత్వం ఆదేశాలతో అన్ని రాష్ట్రాల్లో ఈ చట్టం అమలుకు చర్యలు తీసుకుంటున్నారన్నారు. కానీ ఐవీఆర్ఎస్ కాల్స్, షార్ట్ ఫిలిమ్స్తో చంద్రబాబు ప్రజల్లోకి తప్పుడు ప్రచారాన్ని తీసుకువెళ్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ అమల్లో పెట్టకపోతే దీనిపైన దుష్ప్రచారం చేయడానికి రకరకాలుగా వాళ్ళు ప్రయత్నం చేస్తూ ఉన్నారు. ఏది ఈ ల్యాండ్ టైటిలింగ్ యాక్టుకు రిజిస్ట్రేషన్ యాక్టుకు సంబంధమే లేదు. కానీ రిజిస్ట్రేషన్ యాక్టును ముందుకు తీసుకొని వచ్చి అసలు పివి రమేష్ అనే ఐఏఎస్ ఆఫీసర్తో 36 సంవత్సరాల సర్వీస్ అనే ఉందని చెప్పుకునే వ్యక్తితో ఆయనే తప్పుడు ట్వీట్స్ పెట్టి అబాసుపాలైన సంగతి మనం చూసాం. టీడీపీ జనరల్ సెక్రటరీ నారా లోకేష్ కు ఎన్నికల సంఘం నోటీసులు జారీ చేసింది. ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ పై తప్పుడు ప్రచారం చేస్తున్నారంటూ నోటీసులు ఇచ్చింది. ల్యాండ్ టైటిలింగ్ చట్టంపై పత్రికల్లో టీడీపీ తప్పుడు ప్రకటనలు ఇచ్చిందంటూ వైఎస్ఆర్సీపీ ఇచ్చిన ఫిర్యాదుపై స్పందించిన ఈసీ లోకేష్ కు నోటీసులు జారీ చేసింది. 24 గంటల్లో వివరణ ఇవ్వాలని నోటీసుల్లో పేర్కొంది. ఆంధ్రజ్యోతిలో ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్కు వ్యతిరేకంగా ప్రకటన ప్రచురించడంపై బీజేపీ నేత ఐవైఆర్ కృష్ణారావు సీరియస్ అయ్యారు. ఈ ప్రకటన ఇచ్చింది టీడీపీనా లేక కూటమా అని ప్రశ్నించారు. ల్యాండ్ టైటిలింగ్ చట్టం కర్త కర్మ బీజేపీయేనని, క్రియ మాత్రం రాష్ట్ర ప్రభుత్వాలు అన్నారు. ఇలాంటి ప్రకటనలకు ఏపీ బీజేపీ ఎలా భాగస్వామ్యం తీసుకుందని ప్రశ్నించారు. ఏపీ బీజేపీ నిద్రావస్థలో ఉందా, మరింకేదైనా కారణమా అని నిలదీశారు ఐవైఆర్ కృష్ణారావు. ఏలూరు చంద్రబాబు ప్రజాగళం సభకు ప్రజాదరణ కరువైంది. 12 పంపుల సెంటర్ వద్ద జనం లేక సభ వెలవెలబోయింది. జనం లేకపోవడంతో ఖాళీ రోడ్లకు బాబు సుదీర్ఘ ఉపన్యాసం ఇచ్చారు. చంద్రబాబు ప్రసంగం ప్రారంభం కాగానే జనం వెనుదిరిగారు. పిఠాపురం నియోజకవర్గంతో పాటు రాష్ట్ర ప్రజలకు కాపు ఉద్యమ నేత ముద్రగడ పద్మనాభం బహిరంగ లేఖను రాశారు. ఫ్యాన్ గుర్తుకు ఓటు వేసి సీఎం జగన్ ను మరోసారి ఆశీర్వదించాలని కోరారు. ఓటేసే విషయంలో తప్పు చేస్తే శాశ్వతంగా నష్టపోతామని, ఆ తర్వాత వచ్చే పాలకులు రాక్షస పాలన చూపిస్తారని లేఖలో పేర్కొన్నారు. టీడీపీ, జనసేన పార్టీలు శాశ్వతంగా సముద్ర గర్భంలో ఉండిపోయేలా తీర్పు ఇవ్వాలని ప్రజలకు విజ్ఞప్తి చేశారు. గాజు గ్లాసు పగిలి ఆ మొక్కలు హాని కలిగిస్తాయని, అందుకే అందరూ స్టీల్ గ్లాసులు వాడుతున్నారని లేఖలో పేర్కొన్నారు ముద్రగడ పద్మనాభం. సైకిల్కు తుప్పు పట్టడంతో అందరూ మోటార్ సైకిళ్లు, కార్లు వాడుతున్నారని అన్నారు. కూటమి అభ్యర్థులను ఓడించాలని విశాఖ స్టీల్ ప్లాంట్ కార్మికులు నిర్ణయించారు. స్టీల్ ప్లాంట్ను ప్రైవేటీకరణ చేయాలని నిర్ణయించిన బీజేపీపై ఆగ్రహంతో ఉన్నారు. ఆ పార్టీతో కలిసి పోటీ చేస్తున్న టీడీపీ, జనసేన అభ్యర్థులను కూడా ఓడించాలని పిలుపునిచ్చారు. ఏపీలో ప్రచారం నిర్వహించిన మోదీ విశాఖ స్టీల్ ప్లాంట్ అంశంపై ఒక్క మాట కూడా మాట్లాడకపోవటం దారుణమని కార్మిక సంఘాల నేతలు మండిపడుతున్నారు. శ్రీ సత్యసాయి జిల్లా కదిరిలో టీడీపీ ప్రలోభాలకు తెరలేపింది. ఓటర్లకు డబ్బు పంచుతూ టీడీపీ అభ్యర్థి కందికుంట వెంకట ప్రసాద్ దొరికిపోయారు. ఓటుకు 2000 రూపాయలను పంచుతున్నారు. ఇటీవల టీడీపీ అభ్యర్థి కందికుంట ప్రసాద్ వాహనంలోనే 2 కోట్ల రూపాయల నగదును పట్టుబడింది. డబ్బుతో ప్రలోభాలు పెడుతున్న కదిరి టీడీపీ అభ్యర్థి కందికుంట ప్రసాద్పై ఈసీ చర్యలు తీసుకోవాలని వైఎస్ఆర్సీపీ నేతలు డిమాండ్ చేస్తున్నారు. హిందూపురంలో టీడీపీ ఎమ్మెల్యే అభ్యర్థి బాలకృష్ణకు ప్రజలు షాక్ ఇచ్చారు. చిలమత్తూరు మండలం పలకలపల్లి, స్వామగుట్ట ప్రాంతంలో ప్రచారానికి వెళ్లిన బాలకృష్ణను జనం పట్టించుకోలేదు. బాలయ్య సినీ హీరో అయినా ప్రజలు ఆయన వైపు కన్నెత్తి కూడా చూడలేదు. ఆయన వెంట నాయకులు తప్ప ప్రజలెవరూ లేకపోవడంతో ప్రచారం బోసిపోయింది. ప్రచార రథాన్ని తీసుకుని బాలకృష్ణ వెళ్లిపోయారు. ఇన్నేళ్లు ఎమ్మెల్యేగా ఉండి బాలకృష్ణ తమ ప్రాంతానికి ఒక్క మంచి పని కూడా చేయలేదని జనం ఆగ్రహాన్ని వ్యక్తం చేస్తున్నారు. సీఎం జగన్మోహన్ రెడ్డిని సింగిల్ గానే ఎదుర్కొనే సత్తా లేక టీడీపీ అన్ని అడ్డదారులు తొక్కుతోంది. ఇప్పటికే 3 పార్టీలు కలిసి వస్తూ ఉండగా కాంగ్రెస్ తో కూడా అనైతిక పొత్తును పెట్టుకుంది. ఏలూరు జిల్లా చింతలపూడి నియోజకవర్గంలో కూటమి అభ్యర్థి సాంగా రోషన్, కాంగ్రెస్ అభ్యర్థి ఎలిజాతో మంతనాలు జరిపారు. ఏకంగా కాంగ్రెస్ పార్టీ ఆఫీస్కు వెళ్లి ఆయన్ను కలిశారు. దీనికి సంబంధించిన ఫోటోలు, వీడియోలు వైరల్గా మారాయి.
విజయవాడ పశ్చిమ నియోజకవర్గంలో టీడీపీ నేత ఎంఎస్ బేగ్ ఇంట్లో ఎన్నికల అధికారులు పోలీసులు ఆకస్మిక తనిఖీలు నిర్వహించారు. ఎంఎస్ బేగ్ ఇంట్లో ఓటర్లకు పంచేందుకు డబ్బు నిల్వ చేసినట్లు సమాచారం రావడంతో దాడులు జరిపారు. ఏకకాలంలో ఎంఎస్ బేగా ఇల్లు కార్యాలయాల్లో 2 బృందాలుగా సోదాలు నిర్వహించారు అధికారులు. అయితే అధికారులు వచ్చేసరికి ఇంట్లో నుంచి డబ్బును తరలించినట్లుగా తెలుస్తోంది. సునీత, రాజశేఖర్ రెడ్డి, సిబిఐ అధికారి రామ్ సింగ్ దాఖలు చేసిన క్వాష్ పిటిషన్లను ఏపీ హైకోర్టు డిస్మిస్ చేసింది. వైఎస్ అవినాష్ రెడ్డికి వ్యతిరేకంగా స్టేట్మెంట్ ఇవ్వాలని తనను వేధించారని గతంలో పులివెందుల పోలీసులకు వివేక పిఏ కృష్ణారెడ్డి ఫిర్యాదు చేశారు. దీనిపై కేసు నమోదు చేశారు పులివెందుల పోలీసులు. అయితే తమపై నమోదైన కేసును కొట్టివేయాలంటూ సునీత, రాజశేఖర్ రెడ్డి, రామ్ సింగ్ ఏపీ హైకోర్టును ఆశ్రయించారు. వీరి పిటిషన్లను ఏపీ హైకోర్టు డిస్మిస్ చేసింది. తెలంగాణలో కాంగ్రెస్ అధికారంలోకి రాగానే ఆర్ఆర్ ట్యాక్స్ వసూలు మొదలైందన్నారు ప్రధాని మోదీ. తాను ఎవరి పేరు చెప్పకపోయినా రేవంత్ రెడ్డి భుజాలు తడుముకుంటున్నారని ఎద్దేవా చేశారు ప్రధాని. నారాయణపేటలో నిర్వహించిన బీజేపీ ప్రచార సభలో మాట్లాడారు మోదీ. తెలంగాణలో కాంగ్రెస్ ఫేక్ వీడియోల ఫ్యాక్టరీ ఓపెన్ చేసిందని మండిపడ్డారు ఆయన. कांग्रेस ढेर सारे वादे करके सरकार में आई थी, लेकिन सरकार बनते ही वो बीआरएस की फोटोकॉपी बन गई। बीआरएस ने जितना वर्षों में लूटा, कांग्रेस उतना भ्रष्टाचार कुछ महीनों में ही करना चाहती है। इंडस्ट्री की बात कहकर आई कांग्रेस ने यहां फेक वीडियो की मैन्युफैक्चरिंग की दुकान खोल ली है। కరీంనగర్ బీజేపీ ఎంపీ అభ్యర్థి బండి సంజయ్ బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ కు సవాల్ విసిరారు. కరీంనగర్ లో తాను ఓడిపోతే రాజకీయ సన్యాసం తీసుకుంటానని, బీఆర్ఎస్ అభ్యర్థి వినోద్రావు ఓడిపోతే కేసీఆర్ రాజకీయాల నుంచి తప్పుకుంటారా అని ప్రశ్నించారు. వినోద్రావు అట 8% ఓట్లతోని రాజకీయం గెలుతాడట. చలో, నేను ఒకటే చెప్తున్నా, వినోద్రావు గారు గెలిస్తే నేను రాజకీయ సన్యాసం తీసుకుంటాను. మరి బీఆర్ఎస్ పార్టీ ఓడిపోతే నేను గెలిస్తే నువ్వు రాజకీయ సన్యాసం తీసుకుంటావా? చలో సిద్ధం. మరి నీ సర్వే రిపోర్ట్ వచ్చిందే చెప్పిన నేను సిద్ధం. దానికి ముస్లింస్ అందరూ ఒక్కటి కావనట, ఎందుకంటే బండి సంజయ్ని ఓడించడానికట. సీఎం రేవంత్ రెడ్డిపై బీఆర్ఎస్ పార్టీ ఈసీకి కంప్లైంట్ చేసింది. రేవంత్ రెడ్డి భాష, కేసీఆర్ పై వ్యక్తిగత విమర్శలు చేసినందుకు గాను ఈసీకి కంప్లైంట్ చేసింది బీఆర్ఎస్. ఇక బీఆర్ఎస్ కంప్లైంట్ పై కాంగ్రెస్ ఎలక్షన్ కమిటీ చైర్మన్ నిరంజన్ కు ఈసీ నోటీసులు ఇచ్చింది. 48 గంటల్లో రేవంత్ చేసిన వ్యాఖ్యలపై నిరంజన్ వివరణ ఇవ్వాలని ఈసీ ఆదేశించింది. గడువు ముగిసేసరికి వివరణ ఇవ్వని పక్షంలో రేవంత్ రెడ్డిపై చర్యలు తీసుకుంటామని ఈసీ తెలిపింది. హైదరాబాద్ లో సెక్రటరియట్ ఉద్యోగి ఒకరు గుండెపోటుతో మృతి చెందారు. సీనియర్ ఐఏఎస్ వేధింపులు భరించలేక రాహుల్ అనే ఉద్యోగికి గుండెపోటు వచ్చిందని తోటి ఉద్యోగులు ఆరోపిస్తున్నారు. కార్మిక ఉపాధి కల్పన శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి రాణి కుముదిని వద్ద రాహుల్ పిఏగా పనిచేస్తున్నారు. కొన్ని రోజులుగా రాణి కుముదిని ఇబ్బందులు గురి చేస్తున్నారని ఉద్యోగులు చెబుతున్నారు. సెక్రటేరియట్ లోని రాణి కుముదిని ఛాంబర్ వద్ద నిరసన వ్యక్తం చేశారు. సిఎస్ శాంతికుమార్ని కలిసి రాహుల్ కుటుంబానికి న్యాయం చేయాలని కోరారు. సింహాచలం శ్రీ వరాహ లక్ష్మీ నృసింహస్వామి చందనోత్సవ కార్యక్రమం అంగరంగ వైభవంగా జరిగింది. ఈ తెల్లవారుజామున సింహాద్రి అప్పన్న చందనోత్సవం జరిగింది. భక్తులకు నిజరూప దర్శనమిచ్చారు స్వామివారు. ఆలయ అనువంశిక ధర్మకర్త అశోక్ గజపతిరాజు తొలి దర్శనం చేసుకున్నారు. విశాఖ శ్రీ శారదా పీఠాధిపతి స్వరూపానందేంద్ర సరస్వతి స్వామివారిని దర్శించుకున్నారు. స్వామివారి నిజరూప దర్శనం కోసం రాష్ట్ర నలుమూలల నుంచి భక్తులు పోటెత్తారు. జాతీయ వార్తల విషయానికి వద్దాం. ఉత్తరప్రదేశ్లో ఇండియా కూటమి సునామీ సృష్టించబోతోందన్నారు కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ. బీజేపీకి అతిపెద్ద ఓటమి యూపీలోనే ఎదురవుతుందని జోస్యం చెప్పారు. కనౌజ్ లో సమాజ్వాదీ పార్టీ చీఫ్ అఖిలేష్ యాదవ్ కు మద్దతుగా ర్యాలీలో పాల్గొన్నారు రాహుల్ గాంధీ. ఆప్ ఎంపీ సంజయ్ సింగ్ కూడా ఈ ర్యాలీకి హాజరయ్యారు. భారత రాజ్యాంగం ప్రజల హక్కులను పరిరక్షించేందుకే ఈ ఎన్నికలు జరుగుతున్నాయన్నారు రాహుల్ గాంధీ.
ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ తిహార్ జైలు నుంచి విడుదలయ్యారు. సుప్రీంకోర్టు మధ్యంతర బెయిల్ ఇవ్వడంతో దాదాపు 50 రోజుల తర్వాత జైలు నుంచి బయటకొచ్చారు. ఢిల్లీ మంత్రులు, ఆప్ శ్రేణులు పెద్ద సంఖ్యలో తరలివచ్చి కేజ్రీవాల్ కు ఘన స్వాగతం పలికాయి. కేజ్రీవాల్ జిందాబాద్ నినాదాలతో హోరెత్తించారు. జైలు నుంచి బయటకు రాగానే మద్దతుదారులను ఉద్దేశించి మాట్లాడారు. కేజ్రీవాల్ తన కండగా నిలిచిన అందరికీ ధన్యవాదాలు తెలియజేశారు. నియంతృత్వంపై తన పోరాటం కొనసాగుతుందన్నారు. బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవిత బెయిల్ పిటిషన్ పై విచారణను ఈ నెల 24కు వాయిదా వేసింది ఢిల్లీ హైకోర్టు. బెయిల్ పిటిషన్ పై కౌంటర్ దాఖలు చేయాలని ఆదేశించింది. కాగా బెయిల్ ను నిరాకరించిన ట్రయల్ కోర్టు తీర్పును హైకోర్టులో సవాల్ చేశారు కవిత తరపు లాయర్లు. పలు అనారోగ్య సమస్యలు ఉన్నాయని పిటిషన్లో కవిత ప్రస్తావించారు. 1149 పేజీలతో హైకోర్టులో బెయిల్ అప్లికేషన్ను కవిత న్యాయవాదులు వేశారు. పిటిషన్పై త్వరితగిన విచారణ జరపాలని కోరుకున్నారు. ఉత్తరాఖండ్లోని ప్రసిద్ధ పుణ్యక్షేత్రమైన కేదార్నాథ్ ఆలయం తలుపులు ఇవాళ తెరుచుకున్నాయి. వేద పండితుల మంత్రోచ్చరణ మధ్య ఉదయం 7 గంటలకు ఆలయ ప్రధాన తలుపులు అధికారులు తెరిచారు. ఉత్తరాఖండ్ ముఖ్యమంత్రి పుష్కర్ సింగ్ ధామీ కుటుంబంతో కలిసి తొలి పూజలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా కేదారేశ్వరుడికి ప్రత్యేక పూజలు నిర్వహించారు. పరమేశ్వరుడి పవిత్ర ఆలయాలైన 12 జ్యోతిర్లింగాల్లో కేదార్నాథ్ ఆలయం ఒకటి. చార్ధామ్ యాత్రలో భాగమైన బద్రీనాథ్ ఆలయాన్ని ఈ నెల 12న తెరవనున్నారు. బిజినెస్ అప్డేట్స్ చూద్దాం. దేశీయ స్టాక్ మార్కెట్ సూచీలు నిన్నటి భారీ నష్టాల నుంచి కాస్త కోలుకున్నాయి. అంతర్జాతీయ మార్కెట్ల నుంచి సానుకూల సంకేతాలు. రిలయన్స్, ఐటీసీ వంటి అధిక వెయిటేజీ కలిగిన స్టాక్స్ లో కొనుగోళ్ల మద్దతు సూచీలకు కలిసి వచ్చింది. సెన్సెక్స్ ఉదయం 72,475 పాయింట్స్ వద్ద స్వల్ప లాభాల్లో ప్రారంభమైంది. చివరికి సెన్సెక్స్ 260 పాయింట్లు లాభపడి 72,664 వద్ద ముగిసింది. నిఫ్టీ 97 పాయింట్ల లాభంతో 22,055 వద్ద స్థిరపడింది. ఇక డాలర్తో రూపాయి మారకం విలువ 83.5గా ఉంది. ఇక పసిడి ధరల విషయానికి వస్తే వినియోగదారులకు మళ్లీ షాక్ ఇచ్చాయి పసిడి ధరలు. హైదరాబాద్, విశాఖల్లో ఈరోజు 22 క్యారెట్ల బంగారం 10 గ్రాముల ధర 850 రూపాయలు పెరిగి 67,000కు చేరింది. అదేవిధంగా 24 క్యారెట్ల బంగారం కూడా 930 రూపాయలు పెరిగి 73,090కి చేరుకుంది. ఇక ముంబైలో 22 క్యారెట్ల 10 గ్రాముల పసిడి ధర 850 పెరిగి 67,000కు చేరగా 24 క్యారెట్ల స్వర్ణం 930 పెరిగి 73,090 వద్దకు చేరింది. చెన్నైలో 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర 900 పెరిగి 67,050 రూపాయలకు చేరగా 24 క్యారెట్ల బంగారం 990 రూపాయలు పెరిగి 73,150కు చేరుకుంది. ఇక వెండి ధర భారీగా పెరిగింది. ప్రస్తుతం కేజీ వెండి ధర 91,200గా ఉంది. ఇవి నాన్ స్టాప్ న్యూస్ అప్డేట్స్. మా నమ్మకం నువ్వే జగన్. మా నమ్మకం నువ్వే జగన్. మా నమ్మకం నువ్వే జగన్. నమ్మకం నువ్వే జగన్.